నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? రీసెంట్గా ఒక పెద్ద సినిమాకి అయితే రివ్యూ చెప్పాను. ఆ రివ్యూ చెప్పినందుకు గాను మన ఛానల్కి అయితే ఒక స్ట్రైక్ వేశారు. మరి ఇంత పిరిగితనం ఏంటో మనకేం అర్థం కావట్లేదు. అది జస్ట్ నేను చెప్పాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే, సినిమా ఇలా ఉంది, ఖచ్చితంగా అందరూ వెళ్ళి సినిమాని చూడండి అని మాత్రమే చెప్పాను. అంతకుమించి ఇంకేం చెప్పలేదు. సో బ్యాడ్ లాంగ్వేజ్ ఏం వాడలేదు, లేదంటే మరీ లోతుగా వెళ్ళి ఏం విశ్లేషణ చేయలేదు. అది కాకుండా వాళ్ళని వ్యక్తిగతంగా ఎటువంటి దూషణలు చేయలేదు. అయినప్పటికీ కూడా ఒక అభద్రతా భావంతో మన ఛానల్ పైన స్ట్రైక్ వేశారు. మన ఛానల్ పైనే కాదు, చాలా ఛానల్స్కి అయితే స్ట్రైక్ వేశారు. అంటే ఒక బానిసత్వం చేయాలి. సినిమా ఎలా ఉన్నా కూడా నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కార్ అవార్డులు ఒక 10 వస్తాయి లేదా 20 వస్తాయి, కేవలం యాక్టింగ్కే. తర్వాత సినిమా ఎలా ఉంది అన్నది మనం చెప్పకూడదు, వాళ్ళకు బానిసత్వం చేయాలి. అప్పుడు మాత్రమే ఇక దానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉబ్బిపోతారనమాట. అబ్బా మనల్ని పొగుడుతున్నారు, దాన్ని ఏం పట్టించుకోరు, దానికి పొంగిపోతారు. కానీ సినిమాలో ఏదైతే తప్పులు ఉన్నాయి, సినిమా ఇలా ఉంది, ఇదిగో సినిమా అది అని మనం చెప్పామంటే దాన్ని మాత్రం లైట్ తీసుకోలేకపోతున్నారు. ఒక్కో టికెట్ వచ్చేసి 600 రూపాయలు పెట్టారు ప్రీమియర్స్కి. అలాగే నార్మల్ టికెట్ రేట్స్ పైన కూడా హైక్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్స్లో 100 నుంచి 125 వరకు, అలాగే మల్టీప్లెక్స్లో 150 వరకు పెంచుకున్నారు. బడ్జెట్ ఎక్కువైందని చెప్పి సినిమాకి అయిన బడ్జెట్ ఎంత, వాళ్ళ రెమ్యునరేషన్లు ఎంత, మొత్తం బడ్జెట్ అంతా కూడా బడ్జెట్లో దాదాపు 70 to 80% వరకు కేవలం రెమ్యునరేషన్స్ కిందకే తీసేసుకొని ఆ మిగతా 20% బడ్జెట్ ఎక్కువైందని చెప్పేసి ఆడియన్స్ నుంచి దోచుకుంటున్నారు. దారి దోపిడి దొంగల కంటే దారుణంగా దోచుకుంటున్నారు. సో మళ్ళీ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువైంది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడో, మరి ఆయన డిప్యూటీ సీఎం అయింది ఆంధ్రాకో లేదంటే కేవలం సినిమా ఇండస్ట్రీకో మనకు తెలియదు. సో ఏంటంటే 1000, 1200, 1500 టికెట్ రేట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఏమన్నా అంటే బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు, ఇలా మామూలుగా అమ్మితే కనుక గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వస్తుంది అని చెప్తున్నారు. దీన్ని ఏమనాలో మనకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవడో ఏదో తప్పు చేస్తున్నాడు, నాటు సారాయి కాస్తున్నాడు, నాటు సారాయి తాగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే నాటు సారాయి గవర్నమెంటే కాస్తుందా? ఇప్పుడు గంజాయి అమ్ముతున్నారు, దొంగతనంగా అమ్ముతున్నారు, గంజాయికి డబ్బు కావాల్సినంత వస్తుంది, అయితే గవర్నమెంటే ట్యాక్స్ వస్తుందని చెప్పేసి గంజాయి అమ్ముతుందా? లేదు, ఇది స్మగ్లింగ్ ఉంది, స్మగ్లింగ్ అనధికారికంగా చేస్తున్నారు. సో డబ్బు ఎంతో చేతులు మారుతుంది, 100,000 కోట్లు చేతులు మారుతుంది, అయితే గవర్నమెంటే స్మగ్లింగ్ చేస్తుందా? మాట్లాడితే మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి. సరే ఓకే, బ్లాక్లో అమ్ముకుంటున్నారు, దాన్ని కట్టడి చేయాలి, కట్టడి చేయనప్పుడు వదిలేయాలి. అంతేగాని డబ్బు ఎటో పోతుంది, బ్లాక్లో పెట్టి టికెట్లు కొంటున్నారు, సినిమాకి బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఎవరికి ఎక్కువైపోతుంది? ఎవరిది ఏమన్నాడు? మొన్న చూసుకుంటే దురంధర్ సినిమాకి 250 కోట్లు 2 పార్ట్స్ తీస్తే 250 కోట్లు పెట్టి 3000 కోట్ల వసూలు చేసింది. రీసెంట్గా వచ్చిన అర్జున్ గారి సినిమా బ్లాస్ట్ జోన్ సినిమాకి అయితే అసలు రివ్యూర్లు పట్టించుకోలేదు. ఇచ్చిన ఒకరిద్దరు కూడా సినిమాలో ఎన్నో తప్పులు వెతికారు. కానీ కంటెంట్లో పవర్ ఉంది. కేవలం మౌత్ టాక్తోనే స్ప్రెడ్ అయిపోయి సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని బిజినెస్ ఇంత అయితే దానికి వచ్చిన కలెక్షన్లు ఇంత. మరి దాన్ని ఎవడన్నా ఆపగలిగాడా? నార్మల్ టికెట్ రేట్స్తోనే సినిమా రిలీజ్ అయింది. కంటెంట్లో దమ్ముంటే ఖచ్చితంగా ఏ సినిమా అయినా సరే హిట్ అవుతుంది. మరి దానికైనా బడ్జెట్ ఎంత, దానికి వచ్చిన కలెక్షన్స్ ఎంత? సో ఈ సినిమాకి అయిన బడ్జెట్ ఎంత, వాళ్ళ రెమ్యునరేషన్లు ఎంత, అసలు బడ్జెట్ ఎందుకు పెరిగింది, ఎవరికి పెరిగింది? పోనీ పాన్ ఇండియా సినిమా అని చెప్తున్నారు, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ చేస్తున్నారా? అన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నారు. అన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు మాత్రమే ఎందుకు కట్టాలి డబ్బులు? ఎందుకంటే మనం తప్ప ఎవరు దేకరు కాబట్టి ఈ సినిమాల్ని. సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాకి మలయాళంలో కానీ, ఆ తర్వాత హిందీలో కానీ, తమిళనాడులో కానీ అసలు కనీసం థియేటర్ కరెంటు ఖర్చులు కూడా రావడం లేదు. అంతో ఇంతో కలెక్షన్లు వస్తున్నది ఒక ఓవర్సీస్ అండ్ తెలుగు రాష్ట్రాల్లోనే. అది కూడా అక్కడ ఓవర్సీస్లో కూడా కేవలం తెలుగు వాళ్ళ వల్లనే ఆ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. అంతే, పాన్ ఇండియా పేరుకు పాన్ ఇండియా, బడ్జెట్ ఏమో మొత్తం రెమ్యునరేషన్ కింద లేపుతారు. కానీ ఖర్చు ఎక్కువైందని చెప్పేసి ఇలా టికెట్ రేట్లు పెంచుతారు. పోనీ టికెట్ రేట్లు పెంచినందుకు దానికి తగిన కంటెంట్ ఏమన్నా ఇస్తున్నారా? ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ ఆడియన్స్కి ఏమన్నా కలిగిస్తున్నారా? ఈ మధ్య కాలంలో టికెట్ రేట్స్ పెంచిన ఏ సినిమా అయినా సరే, అబ్బా ఒక మంచి సినిమా చూసాం,
అన్న ఒక భావన ఆడియన్స్కి కలిగించిన సినిమాలు ఎన్నున్నాయి? అది దానికి ఆన్సర్ ఉండదు. కానీ మన సినిమా బాగోలేదు, కంటెంట్ వైజ్గా బాగోలేదు, యాక్టింగ్ వైజ్గా గుడ్ అయినా కూడా కంటెంట్ వైజ్గా చూసుకుంటే సినిమాలో అంత స్టఫ్ లేదు అని చెప్తే మాత్రం స్ట్రైకులు వేస్తారు. ఇంత అభద్రతా భావం ఏంటి? మంచిని ఇప్పుడు పొగడ్తలు తీసుకున్నప్పుడు విమర్శలను కూడా స్వీకరించాలి. పొగడ్తల్ని మాత్రమే తీసుకొని ఆకాశానికి ఎత్తేసుకొని ఆ పిఆర్ టీమ్స్ని పెట్టుకొని సోషల్ మీడియాలో ఇన్స్టా, ఫేస్బుక్ గ్యాప్ లేకుండా యూట్యూబ్ మొత్తం అంతటా తెగలేపుకొని మళ్ళీ ఇక్కడ విమర్శలు చేసినప్పుడు మాత్రం స్ట్రైకులు వేయడం, లేదంటే ఇంకోటి చేయడం ఏంటిది? అసలు సినిమాలో ఏముందని చెప్పాం? అసలు ఈ సినిమాలో మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ని పెట్టాడు ఒకే క్యారెక్టర్కి. సో అంతవరకు బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకటి పెట్టాడు, క్రికెట్, తర్వాత కుస్తీ, తర్వాత రన్నర్. అసలు లాస్ట్ 50 నిమిషాలు, లాస్ట్ 40 నిమిషాలు అంటున్నారు కానీ మిగతా 2 గంటల 20 నిమిషాల సినిమా బొక్కే కదా. 2 గంటల 20 నిమిషాలు బొక్కే కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో మీరు చూసుకున్నా కూడా లాస్ట్ 40 నిమిషాలు ఏడిపించేశారు. అసలు కర్చీఫ్లు తడిసిపోయాయి, ప్యాంటు తడిసిపోయింది, చెప్పులు తడిసిపోయాయి, నీళ్ళల్లో ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చాం కన్నీటిలో అని చెప్తున్నారు. అంటే మిగతా 2 గంటల 20 నిమిషాలు ఏం చేశారు? అది మాత్రం చెప్పరు. సినిమాలో కంటెంట్ ఉందా లేదా అంతే. సో ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, అక్కడక్కడ కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి అని చెప్పాం. తర్వాత ఆయన యాక్టింగ్ కూడా బాగుంది అని చెప్పాం. మరి సినిమాలో స్టఫ్ లేదంటే ఎందుకని తీసుకోలేకపోతున్నారు? దానికి స్ట్రైక్ చేస్తారా ఎవరన్నా? పోనీ ఇప్పుడు ఏమన్నా సినిమా హిట్ అవుతుందా? డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి? ఫేక్ పోస్టర్లు వేసుకున్నారు. డే 1 కలెక్షన్స్ వచ్చింది 104 కోట్లు అయితే 135 కోట్ల పోస్టర్ వేసుకున్నారు. ఇక డే 2 చూసుకుంటే 50% వరకు డ్రాప్స్ అయ్యాయి. ఇక రేపు ఎల్లుండి మాత్రమే సినిమాకి ఛాన్స్, ఈరోజు రేపు మాత్రమే సినిమాకి ఛాన్స్. సోమవారం మండే టెస్ట్ ఎదుర్కొంటే అంతే, అంత డొల్లా. మండే టెస్ట్ పాస్ అవుతుందో లేదో కూడా తెలియదు. సో కలెక్షన్స్ ఒకలా ఉంటే ఫేక్ నెంబర్లు వేసుకొని ఎవడో సినిమా బాగోలేదని చెప్పి మళ్ళీ వాడికి స్ట్రైకులు వేయడం, ఏదో చేయడం. అసలు ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఉంది. ఒకప్పుడు ఒక ఏమంటారు ర్యాంప్ వాక్ ఇవి ఉంటారు కదా, ఈ ఐటమ్ సాంగ్ చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా అంత వల్గర్గా చూపించలేదు. నేను ఇప్పటి వరకు చూసిన చాలా సినిమాల్లో హీరోయిన్ అయితే అంత వల్గర్గా చూపించాడు. మరి అసలు ఎబ్బెట్టుగా ఉంటుంది, ఫ్యామిలీస్తో చూడలేని పరిస్థితి. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఇచ్చే ఎక్స్ప్రెషన్లు కానీ, చున్నీ లేకుండా సినిమా మొత్తం ఇలా వెనక్కి చేతులు పెట్టుకొని చున్నీ తీసేసి ఇలా తిరుగుతూ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే తలలు దించుకుంటున్నారు. అలాంటి సీన్లు రాసుకున్నాడు. తర్వాత వచ్చేసి అసలు ఫస్ట్ తొలి చూపులోనే హీరోయిన్ని చూస్తాడు. చూసిన వెంటనే పౌలు చూస్తాడు. ఆమె ప్రచారానికి వచ్చినప్పుడు రాత్రికి గోడ దూకి వెళ్ళి ఆమెకు ముద్దు పెట్టేస్తాడు. మళ్ళీ దానికి ఒక బాడీ కవరింగ్. అసలు ఒక అమ్మాయికి ఇష్టం లేనప్పుడు అలా ఎలా చేయగలుగుతాడు? ఎవరికి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మళ్ళీ దానికో ఒక తొక్కలో కవరింగ్ ఇచ్చారు సెకండ్ హాఫ్లో. నేను ఇంతే, నా ప్రేమను ఇలాగే చెప్తా అంటే ఇప్పుడు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత మొత్తం అలాగే చేయాలన్నమాట. ఎవరన్నా కనబడితే అమ్మాయి బాగుంటే డైరెక్ట్ వెళ్ళి ముద్దు పెట్టాలి, నా ప్రేమ ఇంతే, నేను ఇంతే చెప్పేదని చెప్పాలి. ఇదేనా సమాజానికి ఇచ్చే మెసేజ్? తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు క్రికెట్ పెట్టారు. సెకండ్ హాఫ్లో కుస్తీకి టర్న్ చేసిన తర్వాత ఓకే అలా నడిచిపోయింది. ఇక డైరెక్ట్గా నేషనల్స్కే రన్నింగ్. అసలు అక్కడ ఎమోషన్ అవుదామన్నా కూడా లేదు. ఒకటి రెండు సీన్స్ తప్ప ఎమోషన్ అవ్వడానికి కూడా లేదు. అసలు ఇంకా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోదామా అని అనిపించింది. చాలా సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే భద్రాచలం ఆంధ్ర వాళ్ళే గుర్తుకొస్తుంది. ఆ తర్వాత ఆ రన్నింగ్ సీన్ ఏదైతే ఉందో అది చందు ఛాంపియన్లో ఉంది. ఆ కింద పడడం, మళ్ళీ ఒక గంటకి లేవడం, మళ్ళీ అందరికన్నా ముందు వెళ్ళి అవార్డు కొట్టడం, ఇవన్నీ చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తుంది. అవసరం లేని సీన్స్ అన్నీ అంటే కమర్షియల్ వేలో తీసుకెళ్ళడానికి చాలా వరకు ట్రై చేసి అది వర్కౌట్ కాక అటు ఇది వర్కౌట్ కాలేదు, అది వర్కౌట్ కాలేదు. సినిమాని ఒక హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్ లాగా నిలబెట్టేశారు సినిమాని. సో అయినప్పటికీ స్టార్ హీరో సినిమా కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు అని కూడా చెప్పాం. కానీ మళ్ళీ దానికి కూడా స్ట్రైక్ వేశారు. ఇంత అభద్రతా భావం ఏంటి? మీరైతే 600, 1000, 1200 టికెట్ రేట్లు దొబ్బేయచ్చు ఆడియన్స్ దగ్గర నుంచి. కానీ ఆడియన్స్ యొక్క అభిప్రాయాన్ని మాత్రం మీరు తీసుకోరు, ఆ విమర్శని మాత్రం తీసుకోరు, పొగడ్తలు మాత్రం తీసుకుంటారు, పొంగిపోతారు. సినిమా బాగోలేదంటే మాత్రం స్ట్రైకులు వేయడం. ఎందుకు ఇంత?
పోనీ ఇప్పుడు ఏమన్నా సినిమా హిట్ అవుతుందా చూద్దాం. ఫేక్ పోస్టర్లు వేస్తే తప్ప సినిమా హిట్ అయ్యే పరిస్థితి లేదు. సో ఏంటంటే జనరల్ ఆడియన్స్ ఫ్యాన్స్ సంగతి పక్కన పడేయండి. జనరల్ ఆడియన్స్ యొక్క సంగతి ఏంటంటే పెద విరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమీ అర్థం కావట్లేదు సినిమాలో. ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకుందో తెలీదు. అసలు విలన్ లేడు సినిమాలో చెప్పుకోవడానికి. ఒక ఎమోషనల్ వేలో రన్ అవ్వడానికి ఉండదు, ఎంగేజ్ చేయదు సినిమా. సో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే పెద విరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సైలెంట్గా. మనకేంటంటే ఛానల్ ఉంది కాబట్టి సినిమా ఇది అని చెప్తున్నాం, వాళ్ళు బయట చెప్తున్నారా అది మీకు కనిపించట్లేదు అంతే. మరి పొగడ్తలు తీసుకున్నప్పుడు విమర్శలు ఎందుకు తీసుకోరో. గతంలో మనశంకర వరప్రసాద్ సినిమా కూడా సేమ్ ఇలాగే చేశారు, స్ట్రైకులు వేశారు దానికి కూడా. సో అదంటే సంక్రాంతి సీజన్ కాబట్టి అందులో వెంకయ్య మామ ఉన్నాడు, తర్వాత అదేదో అలా నడిచిపోయింది. అన్ని చోట్ల ఇది వర్కౌట్ అవ్వదు. సరే చూద్దాం ఎంతవరకు వస్తుందో. మన ఛానల్ కూడా ఒక స్ట్రైక్ వేశారు. సరే ఓకే తీసుకుందాం. వాళ్ళలాగా మనం కూడా ఫీల్ అవ్వకూడదు. పొగిడినప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యి ఆకాశానికి ఎత్తేసినప్పుడు ఆనందపడి సినిమా బాగోలేదంటే ఫీల్ అవుతున్నారు కదా, మనం అలా ఫీల్ అవ్వకూడదు. మనం ఎలా ఉన్నామో అలానే ఉందాం. సినిమా కంటెంట్ ఏముందో, కలెక్షన్స్ ఎంత ఉన్నాయో అదే చెప్పుకుందాం. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.